హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ మీ మ్యాండీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాండీ స్టోరీస్. టుడే వ్లాగ్ వచ్చేసి అరుణాచలం వెళ్ళామని చెప్తాము. మేము ఇలా పుట్టపర్తి నుంచి బెంగళూరుకు వెళ్ళామన్నమాట. ఫస్ట్ పుట్టపర్తికి వెళ్ళాం. రైల్వే స్టేషన్ దగ్గర కొన్ని బయట ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా అక్కడ కూడా బాబా దగ్గర కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం. నేను మా నాన్న అంటే మా అక్క ఫొటోస్ తీసింది అక్కడ. తర్వాత లోపలికి వెళ్ళగానే రైల్వే స్టేషన్ దగ్గర కూర్చున్నాం. 3:30 ట్రైన్ అంటే మేము 1కే వెళ్ళి కూర్చున్నాం అక్కడ. ఇంకా అక్కడ కొంచెం టైంపాస్ కోసం కోతులు ఆ మంకీ చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా ఫోజ్ ఇచ్చిన మా పక్కన వచ్చి కూర్చొని తింటూ ఉండదు. అది వెళ్ళలేదు ఎంతసేపు నేను వీడియో తీసేంతసేపు వీడియో కళ్ళే చూసుకుంటా పక్కన చూసుకుంటా ఉంది. మంచిగా మాకు టైంపాస్ అయింది. తర్వాత ఇంకా ట్రైన్ వచ్చింది. ట్రైన్లో కూడా సేమ్ ఒక అమ్మాయి ఇలానే చూడాలి. అమ్మాయి ఫోటో తీసేయమంటే రాలేదు, ఆపేసింది. ఇంకా తర్వాత మేము అరుణాచలంలో దిగాం మళ్ళీ మనకి. అది కూడా రైల్వే స్టేషన్లో ఫోటో. ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్నింగ్ సేమ్ రెడీ అయిపోయి గిరి ప్రదర్శనకి స్టార్ట్ అయినాము. ఇంకా వీడియో తీయలేదు, జస్ట్ డైరెక్ట్ ఇంకా గిరి ప్రదర్శన వీడియోనే తీసాం ఫ్రెండ్స్. చూడండి గిరి ప్రదర్శన కూడా ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అలానే వెళ్ళుకుంటా ప్రతి ఒక్క లింగం దగ్గర కర్పూరాలు పెట్టి ముక్కొని వెళ్ళాము. బట్ కానీ అన్ని లింగాల దగ్గర ఫొటోస్ తీయనేయలేదు. సో ఇంక ఇలానే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో ఇలా ఆవులు అన్నీ అది కూడా సేమ్ మనం గిరిప్రదక్షిణం అంటే టోటల్ రౌండ్ వేసాం. గుడి దగ్గరకు ఊరంతా చుట్టేస్తాం. ఇంకొక గుడి ఒక లింగం కొన్ని లింగాల దగ్గర తీసాను. కొంతమంది తిడుతున్నారు తీయొద్దండి అని చెప్పి, సో తీయలేదు. ఈ 2 లింగాలు కూడా ఎలా అంటే వాళ్ళకి తెలియకుండా తీసాం. ఇంకా తర్వాత అక్కడే వెళ్తూ ఉండగా మరి అక్కడ జింకలు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ చెట్టు ఉంటే చెట్ల నుంచి ఆకులు తీసి జింకకు పెట్టామన్నమాట. అవి అక్కడికి వస్తున్నాయి తినడానికి. మేమేమంటే ఏమి తీసుకొని వెళ్ళలేదు కాబట్టి ఆ ఆకుల్ని తీసి తెంపి పెట్టామన్నమాట జింకలకి. అవి ఎంత బాగా వస్తున్నాయో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలా మా అన్న కూడా మళ్ళీ పెద్ద ఆకులు తీసుకొని వచ్చి చిన్నవి కాదని పెద్దవి తెంపుకొని వచ్చి జింకలు పెడుతున్నాడు. వీళ్ళందరూ ఉన్నారని చెప్పి మరీ అటు సైడ్కి వెళ్ళి మాతో వీడియో అదే పనిగా తీయమని చెప్పినాడు. చూడండి క్రేజీ ఉండింది అసలు. అయినా నడిచేటప్పుడు అరుణాచలం వాకింగ్ అంతా చాలా ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. ఇంకా అక్కడే మళ్ళీ బాబా గుడి ఉంటే అక్కడ కూడా బయట ఫొటోస్ దిగినాము. లోపల తీసుకొని లేదని చెప్పి బయట బాగుందని మేము అక్కడ తీసుకున్న తర్వాత మరీ గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసాము అక్కడ నుంచి. ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను మా అక్క మాట్లాడుకుంటా ఏదో పెద్ద డీప్ డిస్కషన్ జరుగుతుంది. నడుచుకుంటూ వెళ్ళేలోపు అక్కడ ఇంకా మరి మోక్ష మార్గం దగ్గర లైన్ 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత మా నాన్న ఫస్ట్లో చూసి మోక్ష మార్గంలో వెళ్ళకుండా వెనక్కి వచ్చేసి నేను పట్టానేమో విరుక్కుంటానని చెప్పి భయపడ్డాడు అనమాట. మళ్ళీ మా అన్న నేను వెళ్ళిన తర్వాత రానని చెప్పి మా అన్న వెళ్ళిన తర్వాత మా నాన్న దూరాన్ని అనమాట. చూడండి గైస్ మీరే. అలా మా అన్న వెళ్ళిన తర్వాత మా నాన్నకి నమ్మకం వచ్చింది కాబట్టి మా నాన్న నెక్స్ట్ దూరినాడు అనమాట. నా వాయిస్ వినపడుతుంది. నేను పెద్ద ఏదో చెప్పేదానికి నేను కూడా భయపడ్డాను ఫస్ట్లో. తర్వాత నా వీడియో తీయలేదు. సో ఓకే ఫైన్. మళ్ళీ రీచ్ అయ్యాం టెంపుల్ దగ్గరికి. ఫైనల్లీ రీచ్ అయిన తర్వాత లోపల క్యూలో అయితే ఎవ్వరు లేదు, ఫ్రీగా ఉంది. మాకైతే ఇంకా ఉరుక్కుంటూ వెళ్తున్నాము. ఇంకెక్కడ అన్నట్టు అంటే ఇంకా 1కి క్లోజ్ అని చెప్పినారు. బట్ 12:40 లోపలికి వెళ్ళిపోయినాము. 1కంతా లోపల మెయిన్ దర్శనం దగ్గర గుడి దగ్గర ఉన్నాము. సో అందుకే ఎవరు లేరని చెప్పి ఉరికిందే మేమైతే ఇంకా మాట్లాడుకుంటా మంచిగా ఉంది. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళేప్పటికీ క్యూ ఉండింది. బట్ కానీ మేము పక్కన డబ్బులున్న క్యూలోకి వెళ్ళిపోయి దర్శనం త్వరగా అయిపోయింది. 1.5 అవర్లో దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత వ్యూ అంతా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నా కొంచెం మినీ డ్రీమ్ అనమాట అరుణాచలం వెళ్ళడం. ఫైనల్గా ఇట్స్ సక్సెస్ఫుల్గా వెళ్ళినాం. ఇంకా చూడండి మీరే. ఇంకా ఈ ఫొటోస్ అవే బాబా గుడి దగ్గర దిగిండేవి. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు ఇంకా అది పక్కన ప్రసాదం తిన్న తర్వాత ఇంకా అక్కడ క్యూలో ఒక ఫోటో ఇంక ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా వ్యూస్ అన్నీ అనమాట కొన్ని అలా క్యాప్చర్ చేశాను. థింగ్స్ చూసాను. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.